హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే మసాలా కందిపప్పు చూపిస్తున్నానండి. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు మనకి పప్పు అయితే డెఫినెట్గా ఇప్పుడు స్టాక్ ఉంటుంది కదా. సో సింపుల్గా పప్పుతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఒక కప్పు పప్పు తీసుకొని బాగా వాష్ చేస్తున్నాను ఫస్ట్. ఇది వచ్చేసి మనం పొలాల్లో డైరెక్ట్ తీసుకుంటాం కదా అదనమాట. సో పట్టించింది కాదు, సో పొట్టు ఉంటుంది. దాన్ని క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే లేదంటే 1 అవర్ అయినా నానబెట్టుకోండి. నేనైతే హాఫ్ అన్ అవర్ పైగానే నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా అంటే మనకి పప్పు 2 వక్కలు అవుతుంది. సో అలా బాగా నానిపోయిందనమాట. ఆ తర్వాత కూడా ఒకసారి పిసుకుతూ వాష్ చేసినట్టయితే పొట్టు అనేది మంచిగా ఊడిపోతుంది నానింది కాబట్టి. నేను ఇలా చేస్తున్నాను, కానీ మీరు నార్మల్గా సూపర్ మార్కెట్ పప్పు యూస్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే ఆవాలు కూడా వేసేయండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎల్లిపాయలండి. సో ఒక 5-6 ఎల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచి వేయండి. మంచి టేస్ట్తో పాటు ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు వేసి అండ్ అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని క్రష్ చేస్తూ వేయండి. సో అవన్నీ మంచిగా ఆయిల్లో స్పూన్తో అన్నట్టయితే మనకి మంచిగా విచ్చుకొని బాగా ఫ్రై అవుతాయి. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసి అలాగే బాగా కలిపేసేయండి. సో ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను అల్లం యూస్ చేయట్లేదండి, ఓన్లీ ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి పోపులో వేస్తున్నాను. సో అలా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ఇలానే ట్రై చేయండి. సో మనం నానబెట్టుకున్న పప్పు అంతా అందులోకి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక మనం వేసిన తాలింపులో బాగా మిక్స్ చేయాలండి. సో మనం పప్పుని ఆయిల్లోనే ఒక 7 మినిట్స్ వరకు కుక్ చేసినట్టయితే మనకి మంచిగా ఆయిల్లో కుక్ అవుతుందండి. టేస్ట్ మంచిగా. సో అందుకోసం అని చెప్పేసి మనం ఎక్కువ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే బెటర్ టేస్ట్ వస్తుంది. అండ్ దీనికి మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు, జస్ట్ ఆనియన్స్ ఇంట్లోనే ఉంటాయి అండ్ కరివేపాకు కూడా ఉంటుంది, పప్పు ఉంటుంది కదా. సో అలా మనం సింపుల్గా చేసుకోవడానికి ఈ రెసిపీ అనమాట. సో దీన్ని ఆయిల్లో ఫ్రై చేసేసి క్యాప్ పెట్టి ఒక 5 to 7 మినిట్స్ అయితే కుక్ చేయండి. ఆ తర్వాత మీరు చెక్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, ఆయిల్లో పప్పు అనేది మంచిగా ఫ్రై అయ్యి డిఫరెంట్గా కనిపిస్తుంది కదా కలర్. సో నాకు ఇది పొట్టు పప్పు కాబట్టి మీకు అంతగా ఏర్పడకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్ ఆర్ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని, కారం వేయొద్దండి ఇప్పుడే, మళ్ళీ క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ అలా కుక్ చేయండి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూసినట్టయితే మనకి పప్పు అనేది ఒక 70% వరకు కుక్ అయ్యే ఉంటుంది. చూడండి, మీరు పప్పు అనేది మొత్తం కుక్ అవ్వద్దు 100%, అసలు టేస్ట్ ఉండదు. కొద్దిగా కాయల్లాగా ఉంటేనే పప్పు టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్లో ఉడికిన తర్వాత అండ్ వాటర్లో కూడా కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ 1/2 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ కారం వేసాను. ఇవి 2 బాగా కలిపేసుకోండి. ఇవి మాత్రం మనం కారం అండ్ ఉప్పు లాస్ట్లోనే వేయాలండి. స్టార్టింగ్ నుండి వేస్తే పప్పు అనేది ఉడకదు, ఎందుకంటే అది కందిపప్పు కాబట్టి, మనం కుక్కర్లో ఉడికించట్లేదు కాబట్టి. మనం ఇలా వాటర్లో పప్పు ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ ఇలా మనం చూస్తే కుక్ అయింది అని అనిపించినప్పుడు మాత్రమే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. సో అవంతా బాగా కలిపేసి క్యాప్ పెట్టేసి పప్పును ఉడకనివ్వండి. ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నట్టయితే మనకి పప్పు రెడీ అయిపోయినట్టే. సో మనం ఇది మసాలా పప్పు చేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. వద్దన్న వాళ్ళు స్కిప్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.